ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను అన్నయ్య కలిసి మా స్వగ్రామానికి బయలుదేరాము ఉపలమన చేయిస్తాం కోసం. దారిలో ఎండ బాగా ఉండటం వల్ల ముంజకాయలు అక్కడ కొత్తన ముంజకాయలు అమ్ముతున్నాడు. అన్నయ్య తినిపోదాంరా తీసుకొని పోదాం అని చెప్పేసి అన్నాడు. అక్కడ ఆగాము. ముంజకాయలు తీసుకొని నిదానంగా బయలుదేరాం ఫ్రెండ్స్. దారిలో వచ్చేసి కొరివి దారి నుంచే మేము పోవాల్సింది. మీకు ఇదివరకు కూడా చెప్పాను నేను. ఊరు దారి అయితే మారుదుగా ఫ్రెండ్స్, అందుకోసమే మీకు మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఇది కొరివి మీదుగా కొరివి టెంపుల్, కొరివి వీరభద్రుడు టెంపుల్. ఇది పురాతనమైనది, రాజుల కాలం నాటి టెంపుల్. ఇది పైకి కొత్త గొడవలు కట్టారు కానీ లోపల మాత్రం ఒరిజినల్ అలాగే మిగిలిపోయింది. ముందు మొత్తం ఇవన్నీ బొమ్మలు అవి అమ్ముతారు. గుడి టెంపుల్. ఇక్కడ నుంచి గుడి ఎదురుగా నుంచి రోడ్డు ఒకటి ఉంది. అది ఆర్చ్ దగ్గర నుంచి రైట్ సైడ్ టర్న్ కావాలి ఫ్రెండ్స్ మహబాద్ పోవటానికి. మహబాద్ వయా నర్సంపేట. ఈ ఆర్చ్ దగ్గర నుంచి రైట్ సైడ్ టర్న్ కావాలి ఫ్రెండ్స్. టర్న్ అయితే అక్కడ నుంచి హైవే రోడ్డు. ఎండ బాగా ఉంది ఫ్రెండ్స్, వేడిగా ఉంది. ఏసీ ఉన్నా కూడా కారులో. కొద్దిసేపటికి మబ్బు పట్టింది. ఊరి దగ్గరకు వచ్చేసిన టైంకి మొత్తం చుట్టూ అడవి ప్రాంతం ఫ్రెండ్స్. మధ్యలో రోడ్డు, చిన్న రోడ్డు. దగ్గరలోకి వచ్చేసాం. ఖమ్మంలో మాత్రం ఫుల్ ఎండ కొడుతుంది. మా ఊరికి దగ్గరలోకి వచ్చేసరికి మబ్బు పట్టి ఉంది. చూద్దాం వర్షం వస్తుందో రాదో అనుకున్నాం. ఇది ఫ్రెండ్స్ ఈ బావి వచ్చేసి చిన్నప్పుడు ఇది మా ఇంటి పక్కనే పొలం. ఇది ఇక్కడ వచ్చేసి పెద్ద బావి ఉంది. జేసీబీతో మొత్తం క్లీన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడంతా పొలాన్ని. ఇదే బావి. ప్రతి సంవత్సరం ఎండాకాలం ఇక్కడికి వచ్చి అమ్మమ్మల ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడ ఈతలు కొట్టేవాళ్ళం. నా తోటి అతను 7th క్లాస్ చదువుతున్నప్పుడు మేమందరం కలిసి ఈతలు కొట్టేవాళ్ళం. ఇక్కడ ఈత కొడుతూ అతను లోపల ఏదో ఇరుక్కొని చనిపోయాడు. చాలా లోతుకుంటుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పుడు అంతా చెత్తారా ఉంది. అయినా కూడా వాటర్ వస్తూనే ఉన్నాయి. చూసారుగా పంప్ ఎట్లా వస్తుందో. పొలానికి నీళ్లు పెట్టారు. అక్కడ వర్క్ చేస్తున్నారు. మొత్తం దున్నుతున్నారు. అక్కడ మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఆ సాయంత్రం పూట ఆ నీళ్లు పడి ఆ తడితో మంచి మట్టి వాసన. చాలాసేపు అక్కడ నేను చూసా ఫ్రెండ్స్. చాలాసేపు ఉన్నా కానీ ఉక్కబోస్తుంది. అంత ఆ వాతావరణం అట్లా ఉన్నా కూడా చాలాసేపు అక్కడ తిరిగా గత మధుర జ్ఞాపకాలను స్మరించుకుంటూ. నైట్ అయిపోయింది ఫ్రెండ్స్. నైట్ పూట అయితే ఫుల్ వర్షం పడుతుంది. మొత్తం దున్నుతున్నారు. మొత్తం ప్రశాంతమైన వాతావరణం. కానీ ఒక్కపోత ఇగోండి మబ్బు పట్టేసింది. వర్షం ఫుల్ స్టార్ట్ నైట్ అంతా. నైట్ అంతా వర్షం పడుతున్నది ఫ్రెండ్స్. ఖమ్మంకి ఫోన్ చేసి అడిగా నేను, ఖమ్మంలో ఉన్న వాళ్ళని, మా ఫ్రెండ్స్ని, వర్షం పడుతుందని. లేదని చెప్పారు. ఇక్కడ మాత్రం ఫుల్ వర్షం పడింది. గాలి, వర్షం, ఉరుములు. మేము పడుకున్న తర్వాత కరెంటు పోయింది. అయినా ఒక్క దోమ లేదు ఫ్రెండ్స్. ప్రశాంతమైన వాతావరణం. చల్లగా ఉంది వాతావరణం. పడుకున్నాక తెల్లారింది ఫ్రెండ్స్. పొద్దున్నే నేను వచ్చేసి ఆ మొక్కల్ని, ఆ పూల చెట్లు, ఇది వచ్చేసి
డబల్ మల్లెపూలు అంటుంది ఆ చెట్లు. ఇవి విపరీతంగా కాస్తాయి మల్లెపూలు, మంచి సువాసన. వీటిని ఏదంటారో ఈ చెట్టు ఉంటారో తెలుసా. ఇవి కూడా నైట్ పూట బాగా స్మెల్ వస్తాయి, మంచి స్మెల్. ఈ మొక్కలు మేము ఇంటికి కూడా తీసుకెళ్ళాం, మల్లె మొక్కల్ని. తెల్లారు లేసి ఉపలమ్మ చేయాలి కాబట్టి ఉపలమ్మకి కళ్ళు మందు అవి పోయాలట కంపల్సరీ. మేము వచ్చేసి పొద్దున్నే నీరా కళ్ళు కోసం అవి తీసుకుందామని చెప్పేసి చెట్ల దగ్గరికి వచ్చాము. చక్కని వాతావరణం, ప్రశాంతంగా ఉంది. ఈ మర్రి చెట్టు ఎప్పుడు మా తాతల కాలం నాటి మర్రి చెట్లు ఇవి. ఎన్ని తరాలు చూసాయో అవి. కళ్ళు దించాడు. పొద్దున్నే వెళ్ళాం ఫ్రెండ్స్ ఆయన దగ్గరికి, తర్వాత దొరకదని చెప్పేసి అది తీసుకొని వెళ్ళాలి కదా అక్కడికి. చుట్టుపక్కల మొత్తం మా ఊర్లో మామూలు చెట్ల కంటే తాడి చెట్లు బాగుంటాయి. కళ్ళు సూపర్, మంచి కళ్ళు దొరుకుద్ది. డూప్లికేట్ లేని కళ్ళు ఆరోగ్యానికి మంచిది కదా. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం. ఆయన చెట్టు పైకి ఎక్కినప్పుడు తీశారు ఫ్రెండ్స్ ఈ వీడియో. అంత పైకెక్కి ఆయన కళ్ళు తీస్తున్నాడు. కింద చాలాసేపు ఉన్నాను నేను. తర్వాత తీసుకొని అక్కడికి వెళ్ళాం ఫ్రెండ్స్ మేము. అక్కడి నుంచేసి 2-3 కిలోమీటర్లు. ఇది రాత్రి వండిన చేపల కూర. పొద్దున్నే నేను టిఫిన్ తినకుండా అదే వేసుకొని తినేసా. ఇష్టం నాకు చేపల కర్రీ అంటే, పులుసు. ఉపలమ్మకి చేస్తున్నారు ఇక్కడ, అంతా రెడీ చేస్తున్నారు. విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మేము ఉపలమ్మ కోసం కట్టిన గొర్రెపిల్ల మధ్యలో పారిపోయింది. పారిపోతే మళ్ళీ దాన్ని ఎతకడానికి పెద్ద తలకాయ నొప్పి అయింది. అందరం కలిసి ఎతికి దాన్ని పట్టుకున్నాం. అందరిని పిలిచాము, అది పారిపోయింది. ఈలోపు దాన్ని పట్టుకొని వచ్చి అడగబెట్టి ఈ పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ పెట్టాము మొత్తం. ఈ కారును వచ్చేసి అక్కడ దగ్గరలో చెట్టు కింద నిలబెట్టాము. చల్లటి వాతావరణం ఉంది. ఈ దగ్గరలో ఇవి వచ్చేసి గద్దెలు. దీన్ని ఏమంటారంటే, ఇది వంటలు రెడీ చేస్తున్నారు. చెట్టు కింద, మర్రి చెట్టు కింద వంటలు రెడీ చేస్తున్నారు. ఈ వంట చాలా బాగా చేసింది. పెద్ద మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టు పక్కన టెంట్ వేసాము. మా అన్నదమ్ములందరూ ఇక్కడ కూర్చున్నారు, మాట్లాడుకుంటున్నారు. మా అన్నయ్య పెద్దమ్మ కొడుకు వీడును మా తమ్ముడు ఇద్దరు కలిసి, అవి ఇద్దరు కాజీపేట నుంచి బండి మీద వచ్చారు. వీడేమో వెనక కూర్చున్నాడేమో హైదరాబాద్ నుంచి కాజీపేట వచ్చాడు. కాజీపేట వచ్చి అక్కడి నుంచి 2 వీలర్ మీద బయలుదేరి వచ్చారు ఇద్దరు కలిసి. ఫ్రెండ్స్, భోజనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ చెట్టు, దీన్ని బర్రింక చెట్టు అంటారు. దీన్ని బర్రింక చెట్టు. ఇది పళ్ళకు చాలా మంచిది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇవి చాలా నేను కోసుకొని మా వాడన్ని శుభ్రం చేసి కట్ చేసి ఇచ్చాడు మా తమ్ముడు. బర్రింక చెట్టు. తర్వాత టెంటులు వచ్చి లాస్ట్లో టెంట్ తీసేశారు, అయిపోయింది. నేను చుట్టూ వాతావరణం చూసుకుంటా పోయి వీడియో తీద్దామని చెప్పేసి పక్కకు వచ్చా ఫ్రెండ్స్. సాయంత్రం అయిపోయింది, సూర్యుడు అస్తమిస్తున్నాడు. మళ్ళీ ఇంటికి బయలుదేరదాము అని చెప్పేసి రెడీ అవుతున్నా. ఈలోపు చుట్టూ వీడియో తీసుకుని వద్దామని చెప్పేసి వచ్చా ఫ్రెండ్స్. గొర్రెల కాపరి అక్కడ నిల్చో ఉన్నాడు ఒంటికాల మీద. ఆ గొర్రెలేమో అటు ఇటు తిరుగుతున్నాయి అవి. ఆయన కూడా వీడియో తీసా ఫ్రెండ్స్. ఇదిగోండి, మంచిగా నిల్చో ఉన్నాడు అతను. ఒంటికాల మీద నిల్చో ఉన్నాడు, వాడిని గమనిస్తూ. నేను అట్లే నిల్చో, ఏం కాదు, పొడవు వీడియో తీసుకుంటా అని చెప్పా.
ఈవినింగ్ అయింది ఫ్రెండ్స్, ఇంటికి వచ్చేసాం. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.